నీతిమంతులు నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేయుదురు. లెబానోను మీది దేవదార వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. చూడండి, ఒకసారి ఆలోచించండి. ఖర్జూరపు ఎందుకంటే అది మూవేసిది, చక్కటి ఫలాలు ఇచ్చిద్ది, మంచి ఆశీర్వాదాలకి మంచి ఫలము మనకిస్తా ఉండేది. ఇది ఎలా ఉండాలంటే, మనము దేవుడి సన్నిధిలో నువ్వు నిలిచి ఆ చెట్టు ఏ విధంగా అయితే ఫలిస్తున్నదో, ఏదైతే అనేక రీతిలుగా చక్కగా అనేక రీతిలుగా నా పచ్చగా జీవితముతో అది మనం కూడా మన జీవితాల్లో కూడా అలా ఉండబోతామండి. ఎందుకంటే ఖర్జూరపు చెట్టు అది ఎలా ఉంటుందట, దేవుడి సన్నిధిలో నీళ్ళు కట్టి ఫలింప చేస్తున్నారు. అది యేసు ప్రభు గారి నీరు. అది నువ్వు దేవుడి సన్నిధిలో నువ్వు ఉన్నట్టయితే ఖచ్చితంగా నువ్వు ఫలిస్తా ఉంటావు, ఖచ్చితంగా నువ్వు ఫలాలు ఇస్తా ఉంటావు. అది అనేక రీతిలుగా నువ్వు దీవించబడతా ఉంటావు, అనేక రీతిలుగా నువ్వు ఫలిస్తా ఉంటావు, ఫలాలు ఇస్తా ఉంటావు. నువ్వు చేసింది ప్రతిదీ దేవుడు అనేక రీతిలుగా నిన్ను ఆశీర్వదిస్తా ఉంటాడు, నిన్ను ఆశీర్వాదాలతో దేవుడు నడిపిస్తా ఉంటాడు. నిజంగా ఆ చెట్టు చూడండి ఒక్కసారి. ఎందుకంటే అలాంటి చెట్టుగా, అలాంటి ఫలాలిచ్చుగా, అలాంటి మన జీవితంలో సిగురింపు కలిగేలాగా దేవుడు మనం ఉంచడానికి ఇష్టపడుతున్నట్టుగా మనం ఇష్టపడలేకపోతున్నాం. ఆయన దగ్గరికి మనం వెళ్ళలేకపోతున్నాం. ఆయన సన్నిధిలో ఈ ఆశీర్వాదాలు, ఈ పంటను మనం పొందుకోలేని పరిస్థితులు కారణం ఏంటంటే, అపవాది మన చాలా అనేక రీతిలుగా శోధించేసి, అనేక రీతిలుగా మన బలహీనత చేసి, దేవుడి సన్నిధిలో ఉండనేకుండా అనేక రీతిలుగా మన జీవితము మనకు ఫలాలు లేకుండా అది జీవితమే అనేక రీతిగా ఎండిపోయిన జీవితాలు మన జీవితాలు. ఈరోజు ఫలాలించలేని జీవితాలు మన జీవితాలు. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక్కసారి దేవుడి యందు మీరు ఎంతగా ఉండాలని ఆశపడుతున్నా కూడా మీరేంటట, ఎండిపోయిన చెట్టు వాళ్ళే మన జీవితాలు ఉంటున్నాయట. ఈరోజు సిగురింపు లేని జీవితాలు, యథార్థత లేని జీవితాలు, అనేక దేవుడి సన్నిధిలో ఉండలేకుండా అపవాది మన అనేక రీతిగా ఈ లోకసారంగా తరిమేసి దేవుడి సన్నిధిలో ఉండలేకుండా చేస్తున్న అపవాదిని మీరేం చేయాలంటే, దేవుడి సన్నిధిలో చాలా భయభక్తులుగా ఉండి, నీతిమంతులుగా ఉండి, యథార్థమంతులుగా ఉండి, భక్తి పరులుగా ఉండి, అనేక రీతిలుగా నువ్వు ప్రతిదీ యేసు నామములో నా దేవుడు నా పక్షి ఉన్నాడు, నా జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయిలోకి నన్ను దేవుడు నడిపిస్తాడని నీ ఆలోచనను, నీ తలంపును దేవుడు అనేక రీతిలుగా సఫలపరుస్తూ ఉంటాడు. ఈరోజు అందరూ నడుస్తున్నాను, నేను నడుస్తున్నా అంటే నీలో నీతున్నప్పటికైనా అందరిలాంటి జీవితం ఇది కాదు. దేవుని ఒక ప్రత్యక్షతగా దేవుని నిలబెట్టుకొని అనేక రీతిని నీ ద్వారా అనేక కార్యాలు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ నువ్వు దేవుడి సన్నిధిలో ఆయన ఇష్టపడుతున్నప్పుడు నువ్వు వెళ్ళలేని పరిస్థితిలో నీవు ఉంటున్నావేమో. ఈరోజు నీ భయంకరమైన పరిస్థితిని, నీ యథార్థతను పోగొట్టుకుంటున్నామేమో. ఈరోజు యథార్థమైన జీవితాన్ని, నీతివంతుల జీవితాన్ని కలిగి మనం ఉన్నట్టయితే, ఈరోజు అనేక భక్తులు చూడండి, పరిశుద్ధ గ్రంథములు చూస్తే ప్రతి వాళ్ళు కూడా ఏం చేశారు, తన నీతిని బట్టే కార్యం చూశాడు దేవుడు. తన నీతిని బట్టే ప్రవక్తల ద్వారా అద్భుతాలు జరిగించారు. ఈరోజు నువ్వు నేను నీతిగా అనేక రీతిగా నడిచినట్టయితే దేవుడు మన పక్ష కూడా ఒక మంచి ఆయనకి ఇష్టమైన పాత్రలుగా, పనిముట్లుగా నిలబెట్టుకొని వాడుకొని అనేక రీతిలుగా మనం పడిన అనేక స్థలాల్లో మన నీతిని బట్టి మన నడిపిస్తా ఉంటాడు దేవుడు. ఈరోజు చదువుకున్నాం ఒకసారి. ఎందుకంటే ఈరోజు ఒక వచనం చూసుకుందాం. వారు మన దేవుడు ఆవరణలో వర్ధిల్లు. ఎందుకంటే ఆయన ఆవరణలో ఎక్కడ వర్ధిల్లుతాడట, ఎక్కడికి వెళ్ళినా వర్ధిల్లం, కానీ ఆయన మన దేవుడు ఆవరణలోనే వర్ధిల్లుతాం. చాలా మంది ఎక్కడికెక్కడికో పరిగెత్తుతుంటా ఉంటారు. కానీ నువ్వెక్కడ ఆయన మందిరములో, ఆయన ఆవరణలో నువ్వు ఉండాలంటే, వర్ధిల్లాలంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు యథార్థగా ఉండాలి. నువ్వు నీ నీతిని అక్కడ కనపరుచుకోవాలా, నీ యథార్థను అక్కడ కనపరుచుకోవాలా, నీ విశ్వాసాన్ని. ఫస్ట్ విశ్వాసం లేకపోతే ఏ కార్యమునో జరగదండి. కానీ విశ్వాసం కావాలి. ఆయన ఆవరణలో నువ్వు నిలబడటానికి, ఆయన ఆవరణలో నీతిగా ఉండటానికి, వర్ధిల్లటానికి అదొక దేవుడు కృపేనండి.
ఎందుకంటే మన ఇష్టానుసారమైన జీవితం కాదండి. ఈరోజు ఆయన ఆవరణలో మన యథార్థతను చూస్తా ఉన్నాడు. ఆయా నువ్వు వర్ధిల్లుతావు. ఎక్కడ వర్ధిల్లుతావు? దేవుడి సన్నిధిలో వర్ధిల్లుతావు. దేవుడి సన్నిధిలో నువ్వు ఉంటావు. దేవుడి సన్నిధిలో అనేక రీతిలుగా ఆశీర్వాదాలతో నింపుతాడు దేవుడు. దేవుడు దీవెనతో ఉంచుతా ఉంటాడు. దేవుడు అనేక ఆశీర్వాదాలు దీవెలను కుమ్మరించబోతా ఉంటాడు. అనేక దుష్ట ప్రభావం నుంచి దేవుడు విడుదల చేస్తాడు. ఇంకొక వచనం చదువుదాం. ఎందుకంటే ఆయన ఆవరణలోనే ఇంత సమయం కూడా జరిగినది వరదిల్లతాం. ఇంకొక వచనం చూస్తే ఎలా ఉందట, నాకు ఆశ్రయ యెహోవా యథార్థవంతుడయు ఆయన యందు ఏ చెడుతనము లేదనియో ప్రసిద్ధి చేయుటకై వాళ్ళు ముసలితనమందు చూడండి. ఒక్కసారి ఆలోచించండి. దేవుడి సన్నిధిలో వాళ్ళు ముసలి వాళ్ళైనా కూడా, కానీ దేవుడి సన్నిధిలో ఏం చేస్తాడట? సిగురింపబడతాడు. యవ్వన జీవితం దేవుడు చేయబోతాడట. నీవెలా ఉంటుంది? నీ ఆలోచన ఎలా ఉంటున్నది? ఈరోజు నీ పరిస్థితిని బట్టి నీకున్న అనేక రీతిలుగా ఉంటున్నామేమో. ఒకసారి ఆలోచించు. ప్రసిద్ధి చేయబడాలా? నీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించు. అంటే మనకు ఒక స్థితి వచ్చింది, ఇంకా మన పని అయిపోయింది అనుకుంటావు, కానీ ఆయన దృష్టికి మనం చిన్నవారమే. అప్పుడే మనం అనుకుంటా ఉంటాం, కానీ దేవుడు ఇప్పుడు ఏం చేస్తాను తెలియ, నీ ముసలతనమున నేను ఏం చేస్తున్నట? యవ్వన పక్షి వలె అనేక యవ్వనం జీవితం నీకు దేవుడు చేయబోతున్నాడట. యవ్వన జీవితం చేయబోతున్నాడు. ఈరోజు నువ్వెలా ఉంటున్నావు? ఈరోజు ఏదైనా దేవుడి వల్ల సమస్తం సాధ్యం. ఈరోజు నీ పరిస్థితిని చాలా మెరుగుపరచటానికి, నీకున్న అనేక స్థితులు మార్చటానికి ఆయన వల్లే, కానీ ఎవరి వల్ల కాదండి. ఎవరి వల్ల కాదు, కానీ ఆయన చిత్తము మన పట్టు నెరవేర్చబోతుంది. ఆయన కృప. ఇంకొక వచనం చూసుకుందాం. ఇంకొక వచనం చదువుదాం. యెహోవా మందిరములో నాటబడిన వారై చాలు. ఎందుకంటే ఆయన ఆవరణలో ఆశీర్వదించబడతాం. యెహోవా నా ఆశ్రయ, నా దుర్గము. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటున్నాడు. మన దేవుడు మన పరిస్థితిని మార్చుతున్నాడు. మనకున్న స్థితిగతులను చూడబోతున్నాడు. ఎందుకంటే ఆశ్రయ దుర్గం. ఆ వచనం నుంచి చదువుదా. అంటే నా ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు. చాలు. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు. మరి అనేక రీతిలుగా ఏ పాపం లేనివాడు, యథార్థవంతుడు. ఏ చెడుతనము లేదండి. మన దగ్గర అన్ని ఆలోచనలు ఉంటాయి, అన్ని చెడు ఆలోచనలే, అన్ని తప్పు. మన జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితి మనకుంటాం. యథార్థవంతులు మనం. ఎందుకంటే ఈరోజు ఆయన దగ్గర ఏ చెడు లేదండి. మన దగ్గర అనేక మన పాపపు జీవితాన్ని, మన రోత ఆయన అనేక రీతిలుగా యథార్థవంతుడు, భక్తుడు, అనేక రీతిలుగా దేవుడి సన్నిధిలో ఎంత యథార్థంగా ఉన్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు మన అన్ని చెడుతనం చేసి అన్ని చెడుతనంలో మనం బ్రతుకుచున్నాం, కానీ ఆయన మన చెడుని తీయటానికి, మన పాపపు జీవితాన్ని మార్చటానికి, మన పాప బ్రతుకు మార్చటానికి ఆయన కృప చూపెట్టబోతున్నాడండి. ఆయన మన స్థితిని మార్చటానికి కృప చూపెట్టబోతున్నాడు. ఈరోజు నువ్వెలా ఉంటున్నావు తెలుసా? నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఇంకా ఈ లోకమే నాకు అవసరము అని నువ్వు ఆలోచించి ఈ లోకసారంగా బ్రతుకుచున్నావు. ముసలతనములో నీ జీవితం ఏమవుతుంది? దేవుడు నేను యవ్వన జీవితంగా చెయ్యబోతున్నాడు. ఆయనే మన దుర్గము, ఆయనే
మనకు ఆశ్రయం, ఆయనే మనకు సమస్తము. ఆయన తప్ప ఏది యొక్క స్థితి మనకు లేదు. ఈరోజు నేను ఎలా చెయ్యాలన్నా, ఏం చెయ్యాలన్నా, నువ్వు ఎలా ఉండాలన్నా ఆయన చిత్తమే జరగాల. ఆయన చిత్తం లేదు ఏది జరగదు. ఎందుకంటే నీ పరిస్థితి చాలా భయంకరంగా ఉండొచ్చు, నీ స్థితి చాలా భయంకరంగా ఉండొచ్చు ఏమో. ఈరోజు ఒక ఉన్నతమైన కార్యం నీ పక్షం జరిగిస్తా ఉంటాడు, ఒక ఉన్నతమైన అద్భుతము నీ పక్షం జరిగిస్తా ఉంటాడేమో. ఈరోజు నేను యవ్వన పక్షి వలె, యవ్వన జీవితం వలె నేను నంచబోతున్నాడు. అదే కింద వచ్చిన ఇంకొక వచ్చిన చదువుతా. వారు ముసలితనమందు ఇంకా చూడు, వాళ్ళు ఇంకా ముసలితనమందు సిగురు పెడుతున్నారట. ఎవరి వల్ల కదా? ఇది దేవుడి యొక్క కృపనండి, దేవుడి యొక్క ఆశీర్వాదాలు. ఇంకా వాళ్ళు ఎలా ఉంటారట? సిగురిస్తున్నారట. వాళ్ళ ఈ ముసలితనం లేదిక. దేవుడి యందు ఉన్నప్పుడు మనం ఈ లోకపరంగా మనం ముసలి వాళ్ళము, కానీ దేవుడి దృష్టికి మనం చిన్నవారము. వాళ్ళు దేవుడి యందు ఉన్నవారు సిగురిస్తున్నారట, ముసలితనం పోతుందట. ఈరోజు దేవుడు ఎంత దయామయుడండి. ఈరోజు నీ స్థితిని మార్చబోతున్నాడు, నీ గతిని మార్చబోతున్నాడు, నీకున్న ఆకరలను దేవుడు తీర్చబోతున్నాడు. నీ ఆలోచన, నీ తలంపులను అనేక రీతిగా చూడండి. ఈరోజు నీ పరిస్థితి అంతా మార్చడానికి కృప చూపెట్టబోతున్నాడు, సిగురించబోతున్నాడు. ఇంకొక వచనం చూద్దాం. అయితే ఈరోజు నీవు ఆ ముసలితనమును ఇంకా సిగురిస్తున్నావు, ఫలిస్తున్నావు. దేవుడి యందు మంచి బహుమానులుగా అనేక రీతిగా నువ్వు వాడబడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఇష్టపడే ఆయన దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు వస్తున్నావా? కానీ ఇంకా లోకం, పాపం, శాపం అనేక రీతిలో నువ్వు ఉంటున్నావా? అటువంటి జీవితం నీకు వద్దు. కానీ దేవుడి సన్నిధిలో ఉన్నట్టయితే దేవుడు నీ ముసలితనాన్ని సిగురిపోచేస్తూ అనేక రీతిలుగా నడిపిస్తాడు. ఇంకొక వచనం చూద్దాం కింద. ఎందుకంటే ఈరోజు నీ పరిస్థితి చాలా భయంకరంగా, ఇప్పటి వరకైతే దేవుడు అలాంటి స్థితిని దేవుడు మార్చి నేను ఉన్నతమైన కార్యమును చేస్తాడు. కింద వచనం చదువుదాం. నీ శత్రులు యెహోవా చెడు పని చేయువాడందరూ చెదిరిపోరు. చూడండి ఒక్కసారి, ఈ లోకము చెడు పనులు చేసే వాళ్ళందరూ కూడా భయంకరమైన ఈ లోకమే. కానీ గురుపోతూ ఆయా కొమ్ముల వల్లే ఈరోజు నీ జీవితంలో ఒక ఉన్నతమైనది. ఈరోజు చెడు పనులు, చెడు కార్యాలు, చెడు తలంపులు వాళ్ళందరూ తలపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గురుపోతూ కొమ్ములతో అనేకాన్ని శిక్షిస్తా ఉంటాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ తలంపులు చాలా చెడ్డగా ఉన్నాయేమో, మీ ఆలోచనలు చాలా చెడ్డగా ఉన్నాయేమో, దేవుడికి నువ్వు ఆస్కరణ జీవిస్తున్నామేమో, దేవుడి సన్నిధిలో నువ్వు చాలా అనేక రీతిలుగా మంచి మనసులు నీకు లేకపోతుందో, నీ అంతరాత్మ గొప్ప సాక్షిగా లేదేమో. ఈరోజు దేవుడి సన్నిధిలో నీవుండు, ఖచ్చితంగా నువ్వు కార్యం చేస్తాను. ఈ చెడు పనులు అనేక చెరలో ఉన్న అనేక రీతిలుగా దేవుడు ఈ చెడు పనులు చేసే వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడు? భయంకరమైన శోధన వాళ్ళకు వస్తున్నది. ఈ చెడు పని, చెడు క్రియలు అనేక రీతిలుగా ఈ మానవుడు ఎలా ఉంటాడంటే ఎప్పుడు ఏం చెడు, అనేక చెడు ఆలోచనలనే, చెడు తలంపులని అపవాది అనేక రీతిలుగా శోధించి అనేక రీతిలుగా అనేక రీతిలుగా పడేపిస్తున్నది దయ్యం. ఈరోజు అలాంటి జీవితం మనది కాదు. కానీ దేవుడి సన్నిధిలో నువ్వు ఉన్నట్టయితే గొప్ప కార్యము దేవుడు జరిగిస్తా ఉంటాడు. గురుపోతూ కొమ్ముల వల్లే నీవేమైతే వాటి ఒక్కసారి ఆలోచించు. అనేక రీతిలుగా మార్చబోతున్నాడు, అనేక రీతిలో అద్భుతమును చేయబోతున్నాడు. ఈరోజు శత్రువులు పొంచివేస్తున్నారు. ఆ కళ్ళు అనేక బిడ్డలుగా చూస్తున్నప్పుడు దేవుడు నిన్ను చూడబోతున్నాడు. అనేక రీతిగా నిన్ను చూచి దేవుడు ఆ శత్రువులను అణచివేసి నేను ఉన్నతమైన స్థితిలోనికి లేవనెత్తబోతున్నాడు. నేను ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబోతున్నాడు. నడిపించే యెహోవా, భయపడకము. ఈరోజు అన్ని విధాలుగా దేవుడు అనేక కార్యములు
జరిగించేవాడు, అద్భుతములు చేయవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఈరోజు నీకోసం ఎవరు పొంచి వేసినా కొని భయపడే అవసరం లేదు. కానీ దేవుడు మన పక్షం ఉన్నాడు, మనతో ఉన్నాడు. మన పక్ష అనేక రీతిలుగా విజయం జరిగిస్తూ ఉంటాడు. ప్రతిదీ దేవుడు అనేక శోధల నుంచి తప్పిస్తూ ఉంటాడు. ఈరోజు మరి ఇక ఈడో చూస్తున్న ప్రతి వాళ్ళు కూడా మీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యము దేవుడు జరిగించబోతున్నాడు. మీ బ్రతుకులు అనేక రీతిలుగా సిగురింప చేయబోతున్నాడు. అనేక రీతిలుగా నిన్ను నడిపించబోతున్నాడు. ఎందుకంటే ఆ చెట్టు మూవ వేసి చక్కగా అనేక రీతిలుగా ఆ కార్యం జరిగిస్తూ ఉంటుంది. అనేక రీతిలుగా అద్భుతములు జరిగిస్తూ ఉంటుంది.